హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర నూనె కూర. దానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర కట్ట, పెద్దుల్లిపాయలు 4, చిన్నుల్లిపాయలు ఇలా పొట్టు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. చింతపండు 2 రెమ్మలు ఇట్లా నానబెట్టుకోవాలి. కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అండీలో ఆయిల్ పోసుకొని ఇలా తాలింపు దినుసులు వేసుకోవాలి. వేగాక ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లిపాయలు పొట్టు తీసుకున్న వెల్లిపాయలు, చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు ఎల్లిపాయలని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా దీంట్లో వేయాలి. ఉల్లిపాయలు దోరగా వేగాక ఇలా కొత్తిమీరను కూడా వేసి వేయించుకోవాలి. వేగిన కొత్తిమీరలో ఇందాక నానబెట్టుకున్న చింతపండుని రసంలాగా తీసుకొని దీంట్లో పోసుకోవాలి. చింతపండులో మగ్గిన తర్వాత కొత్తిమీర, 2 స్పూన్లు ఉప్పు, ఒకటిన్నర స్పూను కారం వేసి కలుపుకోవాలి. టేస్టీ కొత్తిమీర నూనె కూర రెడీ. ఇలా నూనె పైకి తేలేదాకా ఉంచుకోవాలి.